మీ టీవీ న్యూస్ కి స్వాగతం. బీసీలకు 42% రిజర్వేషన్ను కేబినెట్ ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సబ్బండ వర్ణాల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయం. మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ నౌషీలాల్ నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సునావత్ గణేష్ నాయక్, యూత్ అధ్యక్షులు రాజిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్, బన్సీలాల్ నాయక్, రావుల ప్రభాకర్, ఎన్ఎస్యు అధ్యక్షులు బద్రి, సదర్ నాయక్, సతీష్, సంజీవ్, కుమార్తె, రూపతి, రవి, రవీందర్, ప్రకాష్, బన్సీ తదితరులు పాల్గొన్నారు. మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కామారెడ్డి సభలో డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో మరి కామారెడ్డి నుంచే 42% ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి అదే అనుగుణంగా మరి 42% ఇయ్యాల చేసి నిరూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పక తప్పని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం మరి చెప్పింది 20% ఇస్తే మరి 42% పెంచగా మరి గత ప్రభుత్వం మోసం చేసింది బీసీలకు. మరి ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం మరి రాగానే గత 18 నెలల్లోనే మరి ఇలా బీసీ రిజర్వేషన్ చేసి మరి ఎలక్షన్లో పోతున్న వంటి విషయం వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఈరోజు అదే కాకుండా కొన్ని సంక్షేమాలు, ఇటువైపు సంక్షేమాలు మరి ఇటు అభివృద్ధి చూసి మరి ఇలా ప్రభుత్వం ముందుకు తెస్తూ ఉన్నది. ఇదే విధంగా రైతు బంధు కానివ్వండి, మరియు అది రైతు బంధు కానివ్వండి, రైతు మాఫీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, మరి అన్ని విధాలకు ప్రజలు ఇలా రైతులు కూడా సంక్షేమంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో మన మండలంలో కూడా మరి స్థానిక ఎలక్షన్లో సత్తా జాడాలని చెప్పేసి ఇలా ప్రజలు రైతులు కూడా ఆశ వ్యక్తం చేస్తామని గుర్తిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి ప్రజాపాలన ఏ విధంగా ఉందంటే నిజంగా ఆ రోజు చెప్పినటువంటి హామీలను ఒక్కడిగా చేస్తూ మరి ఇలా ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సర్దారు షబ్బీర్ అలీ గారికి కూడా మేము మాచెడి మండలి తరఫున రుణపడి ఉంటారని చేసి కొడతా ఉన్నాం. మరి బీసీ నాయకులు వచ్చినవంటి మరియు మా గిరిజన నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ నాయకులు వచ్చి ఇలా మాచెడి కేంద్రంలో మరి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ముందు ఇంకా ఇచ్చినటువంటి హామీలను ఒకటొకటి చేస్తుంది నెరవేరుస్తూ మరి ఇలా 18 సంవత్సరంలోనే మరి 53,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలమని చేస్తా ఉన్నాం. మరి ఇంకా ముందు కానివ్వండి, త్వరలోనే కూడా కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. మరి స్థానికల ఎలక్షన్లో రేపు జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మరి సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి మా అభ్యర్థులు ఎవరైతే మనం ఎవరు ఇచ్చినా మనం కలుపుకొని మనం కాంగ్రెస్ పార్టీ మన మాచిరి మండలనే జెండా ఎగరేస్తామని కైవసం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. జై బీసీ, కాంగ్రెస్ పార్టీ మన శిబిరాలి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాచారెడ్డి మండల కేంద్రంలో మరి ఏదైతే మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కామారెడ్డి సభలో డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో మరి కామారెడ్డి నుంచే 42% ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి అదే అనుగుణంగా మరి 42% ఇయ్యాల చేసి నిరూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పక తప్పని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం మరి చెప్పింది 20% ఇస్తే మరి 42% పెంచగా మరి గత ప్రభుత్వం మోసం చేసింది బీసీలకు. మరి ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం మరి రాగానే గత 18 నెలల్లోనే మరి ఇలా బీసీ రిజర్వేషన్ చేసి మరి ఎలక్షన్లో పోతున్న వంటి విషయం వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఈరోజు అదే కాకుండా కొన్ని సంక్షేమాలు, ఇటువైపు సంక్షేమాలు మరి ఇటు అభివృద్ధి చూసి మరి ఇలా ప్రభుత్వం ముందుకు తెస్తా ఉన్నది. ఇదే విధంగా రైతు బంధు కానివ్వండి, మరియు అది రైతు బంధు కానివ్వండి, రైతు మాఫీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, మరి అన్ని విధాలకు ప్రజలు ఇలా రైతులు కూడా సంక్షేమంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో మన మండలంలో కూడా మరి స్థానిక ఎలక్షన్లో సత్తా జాడాలని చెప్పేసి ఇలా ప్రజలు రైతులు కూడా ఆశ వ్యక్తం చేస్తామని గుర్తిస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి ప్రజాపాలన ఏ విధంగా ఉందంటే నిజంగా ఆ రోజు చెప్పినటువంటి హామీలను
ఒక్కరుడిగా చేస్తూ మరి ఇలా ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సరారు షబ్బీర్ అలీ గారికి కూడా మేము మాజీ మండలి తరఫున రుణపడి ఉంటారని చేసి కొడతా ఉన్నాం. మరి బీసీ నాయకులు వచ్చినవంటి మరియు మా గిరిజన నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ నాయకులు వచ్చి ఇలా మాజీ కేంద్రంలో మరి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ముందు ఇంకా ఇచ్చినటువంటి హామీలను ఒకటొకటి చేస్తూ నెరవేరుస్తూ మరి ఇలా 18 సంవత్సరంలోనే మరి 53,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పగలపని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఇంకా ముందు కానివ్వండి, త్వరలోనే కూడా కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. మరి స్థానికల ఎలక్షన్లో రేపు జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మరి సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి మా అభ్యర్థులు ఎవరైతే మనం ఎవరు ఇచ్చినా మనం కలుపుకొని మనం కాంగ్రెస్ పార్టీ మన మాచిరి మండలాన్ని జెండా ఎగరేస్తామని కైవసం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. జై బీసీ, కాంగ్రెస్ పార్టీ మన షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి